నెక్స్ట్ చూసుకుంటే ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై వలస కార్మికులకు కొత్తగా కొన్ని ఆశలు చిగురించడం జరుగుతోంది. ఎందుకంటే గత ప్రభుత్వం వల్ల వారు ఖచ్చితంగా నిరాధారణకు గురయ్యామంటూ వలస కార్మికులు చెప్పడం జరిగింది. అలాగే పుట్టకూటి కోసం కూడా వలస కార్మికులంతా కలిసి ఇతర దేశాలకు తరలి వెళ్లడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాళ్ళందరికీ కూడా కొత్త ఆశలు రేకెత్తాయి. అలాగే వలస కార్మికులందరికీ సంక్షేమానికి కూడా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని వాళ్ళు ఒక ఆకాంక్షని తెలియపరచడం జరుగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. ఎస్ శ్రీకాంత్, చెప్పండి, వలస కార్మికులకు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం? గుడ్ ఈవినింగ్ ప్రియా. అయితే కరీంనగర్ జిల్లా అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల మండలానికి చెందిన హస్నాబాద్ గ్రామానికి చెందిన రాగుల వెంకటేష్ తండ్రి మల్లయ్య ఆర్టీసీలో ఉద్యోగిగా పనిచేస్తుండేవాడు. అయితే గతంలో ఒక అనుకోని ప్రమాదవశాత్తు అంటే విధి నిర్వహణలో భాగంగా జైత్యాల డిపోలో పనిచేస్తుండగా ఒక బలమైన రాడ్డు కాళ్ళపై పడడంతో కూడా 2 కాళ్ళు కూడా కోల్పోయిన పరిస్థితి. తదనంతరము మెట్పల్లి డిపోకు మంతని డిపోలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో మంతని డిపో సూచన మేరకు కరీంనగర్ లోని ఆసుపత్రిలో సంప్రదించిన అనంతరం ఇంకా ఏదైతే విధులకు అనర్హుడిగా కూడా ఆర్టీసీ భావించి తనని తొలగించడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా తన కొడుకు కూడా ఇప్పటికీ అంటే దాదాపు 10 ఏళ్లకు పైగా కూడా కారుణ్య నియామకాలలో భాగంగా కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇంకా ఏదైతే ఈ కారుణ్య నియామకాలలో భాగంగా తన ప్రయత్నాలు విఫలమవ్వడంతో పుట్టకుటి కోసం తాను దుబాయ్ కి వలస వెళ్లి దుబాయ్ లో జీవనం కొనసాగిస్తున్న క్రమంలో అంటే గత కొంతకాలం క్రితం కూడా మల్లయ్య మృతి చెందడంతో దుబాయ్ నుండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన దుబాయ్ నుండి తెలంగాణ ప్రభుత్వానికి ఒక విన్నపాన్ని సెల్ఫీ వీడియో ద్వారా కూడా ఒక విన్నపాన్ని అయితే పంపినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గత 10 సంవత్సరాలుగా కూడా తన తండ్రి కారుణ్య నియామకం అంటే తన తండ్రి మృతి చెందిన అనంతరం తనకి ఏదైతే ఆర్టీసీలో ఉద్యోగం వస్తుందని గంపడంత ఆశలతో ఉన్న తనకు నిరాశ ఎదుర్కొన్నానని బిఆర్ఎస్ ప్రభుత్వం తనకు ఎలాంటి ఆదరణ ఇవ్వలేదని చెప్పేసి తను నిర్లక్ష్యం చేసింది. 10 సంవత్సరాలు చుట్టూ తిరిగినా కూడా అధికారులు కరుణించలేదంటే కూడా తను వాపోయిన పరిస్థితి ఆ వీడియో సందేశంగా కూడా చెప్పవచ్చు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తాను అంటే ఏదైతే ఈ కారుణ్య నియామకాలలో భాగంగా ఆర్టీసీలో తనకు మళ్ళీ ఉద్యోగం వస్తుంది అంటూ కూడా తను ఒక హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే ఎవరైతే సబ్బండ వర్గాలకు చెందిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అంటూ కూడా తను ఒక హర్షణీయమైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే దుబాయ్ నుండి వలస కార్మికులు మళ్ళీ తిరిగి తన రాష్ట్రాలకు కూడా చేరుకుంటారని చెప్పేసి కూడా ఒక ఆశతో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన అనంతరం మళ్ళీ తన తండ్రి ఉద్యోగానికి సంబంధించి కారుణ్య నియామకాలలో కూడా విధులలోకి తీసుకుంటే తాను తన కుటుంబము ఇంకా వలస నుండి విముక్తి పొంది ఇక్కడే జీవనం కొనసాగిస్తామంటూ కూడా తను ఒక వీడియో సందేశాన్ని పంపించడం జరిగింది. అయితే గత 10 సంవత్సరాలుగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నియామకాలు చేపట్టకపోగా అంటే విద్యార్థుల పట్ల కూడా విపరీతంగా నష్టపోయిన పరిస్థితి నెలకొంది. టీఎస్పీఎస్సీ రద్దు, పరీక్షల నిర్వహణ తీరుపై కూడా 10 సంవత్సరాల నుండి విసిగి వేచారిన నిరుద్యోగులంతా కూడా వేరే దేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ తో పాటు ఉద్యోగ నియామకాలు కూడా చేపడుతున్న తరుణంలో అధికారంలోకి వచ్చారు. అంటే ఇప్పటికే 6 గ్యారంటీ పథకాలలో భాగంగా 2 గ్యారంటీ పథకాలు ప్రారంభమయ్యాయి. ఇకపోతే 4 ఇందిరమ్మ రోజులుగా కూడా అందరూ ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా యువత మాత్రం పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇలాంటి అంటే యువతకు గంపడంత ఆశలతో కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. తమకు ఉద్యోగాలు వస్తాయి కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఒక ఆశతో కూడా యువత నిరీక్షిస్తుందని కూడా చెప్పవచ్చు ప్రియా. అయితే శ్రీకాంత్, ఇప్పుడు చూసుకుంటే వలస కార్మికులకు మన రాష్ట్రంలో ఏమైనా పథకాలు అమలు చేయబోతుందా, లేదంటే మన రాష్ట్రంలోనే వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించబోతుందా? అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కల్పించబోతోంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కూడా
సబ్బండ వర్గాల ప్రజలంతా కూడా అంటే ప్రతి రంగానికి కూడా ప్రాధాన్యతనిస్తూ కూడా 6 గ్యారంటీ పథకాలతో పాటు మేనిఫెస్టో కూడా నిర్మించిన విషయం అయితే తెలిసింది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు దాదాపుగా ఆ మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టో పట్ల ఆసక్తి చూపడంతో కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినారు. అయితే ప్రతి రంగాల అంటే ఇటు వ్యవసాయ రంగంతో పాటు యువతతో పాటు మహిళలు, వృద్ధులు ఇట్లా అన్ని రంగాల వర్గాల ప్రజలకు కూడా మేలు చేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆ చర్యలు చేపట్టడంతో కూడా ప్రజలంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే ఏదైతే వలస కార్మికులు ఇతర దేశాలకు పొట్టకుట్టి కోసం వెళ్ళడం వారి పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అధిష్టానం అయితే ఒక ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుసు. అంటే గల్ఫ్ బోర్డుకు సంబంధించి వలస కార్మికుల అంటే వలసలు నిషేధించడానికి కూడా ఇక్కడే ఉద్యోగ ఉపాధి కల్పనను కూడా అంటే జాబ్ క్యాలెండర్ నిర్వహించిన అనంతరం ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగ నియామకాలు చేపట్టడంతో కూడా ఈ వలసలకు చెక్ పెట్టేందుకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్టుగా కూడా చెప్పవచ్చు. అందుకు తగ్గట్టుగా కూడా కేబినెట్ లో ఒక ఏదైతే వలస కార్మికులకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకంగా కూడా ఒక చర్యలు చేపట్టనున్నట్టుగా కూడా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ప్రతి వర్గానికి చెందిన ప్రజలకు కూడా మేలు జరిగే విధంగా కూడా అంటే 10 సంవత్సరాల నుండి దగాపడ్డ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఖచ్చితంగా సంతోషంగా ఉండాలి అనే ఒక రూపకల్పన విధి విధానాలను కూడా రూపొందిస్తున్నట్టుగా కూడా చెప్పవచ్చు. అండ్ అలాగే శ్రీకాంత్ చూసుకుంటే ఇప్పుడు వలస కార్మికులకు ఏమైనా స్పెషల్ స్కీమ్ తీసుకురాబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే చూసుకుంటే ప్రస్తుతం ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా గ్యారంటీ స్కీమ్లు అనేది ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతోంది. అందరినీ రాజ్యం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఎవరెవరైతే అక్రమార్కులు ఉన్నారో వారిని కూడా బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఎవరెవరికి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ప్రజా దర్బార్ కూడా ఓపెన్ చేసి ప్రతి ఒక్కరి బాధలు వినటం జరుగుతోంది. ఇప్పుడు దీనికి ఎలాంటి స్పెషల్ గా ఫోకస్ పెట్టబోతోంది, ఎప్పుడు డెసిషన్ తీసుకోబోతుందని మనం అనుకోవచ్చు. తప్పకుండా ప్రియా, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పకుండా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరే విధంగా కూడా ఒక విధి విధానాలను రూపొందిస్తున్నారని కూడా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా మీరు అన్నట్టుగా ప్రజా దర్బారులో కేవలం తొలి 5 గంటల్లో 7,500 సమస్యలు అంటే బూత్స్ కి సంబంధించిన ధరణి పోర్టల్ కు సంబంధించిన సమస్యలు పెద్ద ఎత్తున కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి. అంటే ఈ కంచెలను తొలగించి తమది ప్రజా ప్రభుత్వం అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా ఒక స్పష్టమైన సంకేతాన్ని అంటే ఇన్నాళ్ళు నిర్బంధంలో దాదాపు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ముఖ్యమంత్రిని కలవలేని పరిస్థితి నెలకొనేది బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలు. ఇక సామాన్యుడి పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ఆ ఇనుప కంచెలను దాటుకొని వెళ్ళాలంటే చాలా అది తలకు మించిన భారం అని కూడా చెప్పచ్చు. అంటే సామాన్యుడికి 10 సంవత్సరాలుగా కూడా ప్రభుత్వ పెద్దలు ఎక్కడ కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఇకపోతే రేవంత్ రెడ్డి ఏదైతే ప్రమాణ స్వీకారానికి సంబంధించి ముందుగానే కూడా ఇనుప కంచెలను తొలగించి ప్రజాగణ ప్రభుత్వము తాము ప్రతి ఒక్కరి ఆ బాధలను కూడా తీరుస్తామంటూ కూడా ఒక ప్రజా దర్బారును ఏర్పాటు చేయడమే కాకుండా నిన్న కూడా ఆ వారానికి 2 సార్లకు కూడా అంటే మంగళవారంతో పాటు శుక్రవారం కూడా 2 వారాలు కూడా ఆ ప్రజా వాణి నిర్వహిస్తున్నట్టు కూడా చెప్పారు. ఈ రోజు అందుకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఒక బాధ్యతలు కూడా అప్పచెప్పినట్టుగా కూడా అంటే ఆయన అధికారిక నివాసం కూడా సచివాలయం నుండే కూడా ఏదైతే ప్రజల కొరకు సమస్యలు పరిష్కరించే విధంగా కూడా అతను చర్యలు అయితే చేపట్టారు. అంటే దీనికి సంబంధించి ప్రతి విభాగం అన్ని రంగాల వారికి కూడా ఒక మేలు చేసే విధంగా ఇప్పటికే మహిళలకు సంబంధించి ఏదైతే బిలో పావర్టీ నిరుపేదలకు సంబంధించి రాజు ఆరోగ్యశ్రీ పథకంతో 5 లక్షల నుండి 10 లక్షలకు పెంపుతో గాని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సముచిత స్థానం కల్పించే విధంగా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం లాంటివి కానీ ఇకపోతే రైతులకు సంబంధించి కౌలు రైతులను కూడా వారికి ఒక ఖచ్చితంగా గౌరవ వేతనం లాంటిది ఇవ్వాల్సిందంటే కూడా అంటే అన్ని రంగాల వారికి సంబంధించి ఒక స్పష్టమైన సంకేతం ఇస్తున్నారు. దీనికి అనుగుణంగానే వలస కార్మికులకు సంబంధించి గల్ఫ్ బోర్డుకి సంబంధించి కూడా ఒక విధి విధానాలు రూపొందించినట్టుగా కూడా తెలుస్తుంది.